మిత్రులందరికీ నమస్కారం. మనిషి జీవితంలో అన్నిటికంటే అందమైన మాట, ఒక తీపి భావన, ఒక తీపి వెలుగు చినుకు ఆశ. ఆశ ఉన్న చోటే జీవితం ఉంటుంది. మనసు ఏదో చిన్న చిరునవ్వుతో కళకళలాడుతుంది చూసారా? అదే ఆశ శక్తి. ఆశ లేని మనిషి ఎండిపోయిన చెట్టు లాంటివాడు, ఆకుల్లేని కొమ్మల్లాంటివాడు, నీరు అందని విత్తనం లాంటివాడు. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు ఆశే భగవంతుని కరుణకు మొదటి మెట్టు. విత్తనం నాటినప్పుడు రైతు గుండెల్లో ఉండేది ఆశ. ఈ విత్తనం మొలకెత్తాలి, పండాలి, ఇంట్లో పిల్లలు సంతోషించాలి, అదే తపన, అదే అతని కష్టాలకు బలం. అలాగే మన జీవితాల్లో ఆశ ఉండాలి, కానీ ఆశకు ఓ హద్దుండాలి. ఆశ వెలుగైతే అత్యాశ చీకటి. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఆశలు నీతితో సాగితేనే స్వర్గానికి వెళతాయి. ఇప్పుడు ఆశ ఉందంటే దాన్ని కలలా వదిలేయకూడదు. దానికి రూపం ఇవ్వాలి, రూపాన్ని గమ్యానికి చేర్చాలి. ఒక్కసారి థామస్ అల్వా ఎడిసన్ గుర్తు చేసుకుందాం. ఆయన 10,000 సార్లు విఫలమైన ఆశ వదలలేదు. ప్రమాణం కాదు, ఆత్మవిశ్వాసమే అంతిమ విజయం. ఈ ప్రయాణంలో గుర్తుపెట్టుకోవలసింది ఇంకో విషయం: చేతనమైనటువంటి ఆశ సాధ్యమైనటువంటి కళ, దుర్మార్గపు ఆశ చిత్తశుద్ధి లేని పని. మన ఆశలు మనిషిని మరింత మంచివాణ్ణి చెయ్యాలి, మన కలల్ని వాస్తవం చెయ్యాలి. మిత్రులారా, మన గుండెల్లో ఆశ మెరుగ్గా ఉంది కాబట్టే ఈరోజు మనం జీవించగలుగుతున్నాం. జీవితాన్ని ప్రేమిద్దాం, ఆశను హత్తుకుందాం. విజయం మనదే. మళ్ళీ కలుద్దాం కొత్త ఆశతో, కొత్త వెలుగుతో. మీ మగ్దుం స్వరంలో. నమస్తే.